ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. సామెతల గ్రంథంలో భక్తిహీనునికి వచ్చేటువంటి ఫలితాలు, నీతిమంతునికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా కనబడతాయి. నిశ్చయముగా ఖచ్చితంగా జరిగేటువంటి విషయం ఏంటంటే భక్తిహీనులకు శిక్ష ఉంది. భక్తిహీనంగా జీవిస్తున్నాను, నాకెవ్వరు ఎదురులేదు, ఎవరినైనా నేను ఎదిరించగలను, ఎవరంటే నాకు లెక్కలేదంటూ చాలా భక్తిహీనమైన కార్యాలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చాలా మంది చేసేస్తూ ఉంటారు. అయితే భక్తిహీనులకి శిక్ష తప్పదంట. భక్తిహీనంగా జీవించొద్దు, శిక్షలు కొని తెచ్చుకోవద్దు. నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతుల సంతానం విడిపింపబడుతుంది. ఎవరి నుంచి అంటే సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మరి నిందలు వేసేవారి చేతుల్లో నుంచి, బలత్కారుల చేతుల్లో నుంచి దేవుడు నీతిమంతులను కాపాడుతాడు. వారిని శిక్షకు అప్పగించడు. నువ్వు భక్తిహీనంగా జీవిస్తే శిక్షించబడతావు, నీతిమంతునిగా జీవిస్తే విడిపించబడతావు.